క్రోసూరు ప్రోగ్రాంలో భాగంగా టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నారని, కానీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంటల రోడ్లు తప్ప అభివృద్ధి అంటూ కనిపించట్లేదని భాష్యం ప్రవీణ్ ఎద్దేవా చేశారు. కోసూరు పట్టణంలో గుడ్ మార్నింగ్ కోసూరు ప్రోగ్రాం చేయడం కోసం ఈ పురవీధుల్లో తిరగడం జరుగుతుంది. ఈ రోడ్లలో తిరుగుతున్నప్పుడు రోడ్లన్నీ గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి కనపట్టలేదు అనుకుంటా. ఇప్పుడున్న ఎమ్మెల్యే మొన్న ఒక రోజు రోడ్ల గురించి మాట్లాడుతూ ఏ రోడ్డు వేయాలో చెప్పండి అంటున్నాడు. అన్ని రోడ్లు ఆయన వేస్తున్న ఒక రోడ్డు ఏమో పేపర్ రోడ్డు వేస్తున్నాడు. మిగతా అన్ని రోడ్లు ఆల్రెడీ గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి. వాటి మీద అతను దృష్టే లేదు. అదొకటి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు కాబట్టి, సొంత కంపెనీకి వేసుకున్నాడు కాబట్టి కాంట్రాక్ట్, ఆ రోడ్డు ఒక్కటి దాని మీద దృష్టి పెడుతున్నాడు. మిగతా రోడ్లన్నీ వాటి మీద దృష్టే లేదు అతనికి. ఎందుకంటే అతను సొంత కంపెనీ కాబట్టి దాని మీద మాత్రమే దృష్టి ఉంది. మిగతా రోడ్ల గురించి అతను పట్టించుకోవడం లేదు. అట్లానే షాపుల్లోకి వెళ్తుంటే వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. కొంతమందికి పెన్షన్లు లేవని కానీ, కొంతమందికి వ్యాపారాలు లేవు కానీ, రకరకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రజలు. ఆయన గత 5 సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి చేశాడు? ఇక రోడ్డు ఒకటి చెప్తున్నాడు, అది కూడా కనపడతానే ఉంది. ఏ రోడ్డు వర్క్ జరగలేదని. మన గవర్నమెంట్లో వేసిన ఎస్టిమేషన్ని దాదాపు 30% పెంచి ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ మధ్య ఏదో వర్క్ చేసి సీఎంఓ చుట్టూ తిరుగుతున్నాడు, బిల్లుల కోసం ఎలక్షన్ ఖర్చులు కావాలని చెప్పి తిరుగుతున్నాడని చెప్తున్నారు ప్రజలందరూ. మరి ఆ వర్క్ ఏం చేశాడో, బిల్లులు ఏమి ఇచ్చారో అది క్షుణ్ణంగా మా గవర్నమెంట్ రాగానే అన్నీ పరిశీలిస్తామని నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా.